ఎస్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన దాదాపు 3,000 మందితో సమావేశం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో కాసేపట్లో పార్టీ అధినేత సమావేశం కానున్నారు. పదవి బాధ్యత పేరుతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇక జనసేన పదవి బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జన సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే పార్టీలో నామినేట్ పదవులు పొందిన చైర్మన్స్ తో పాటు డైరెక్టర్లు దాదాపు 3,000 మందితో మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పదవి బాధ్యత పేరుతో ఈ పదవి తీసుకున్న తర్వాత పూర్తిగా ప్రజలకి ఎలా సేవ చేయాలి, ఆ పదవి అనేది అలంకరణ కాదు, ఒక బాధ్యత అనేది కూడా అటు పదవులు పొందిన నాయకులతో అయితే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కీలక సమావేశం అయ్యి వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని పదవులకు సంబంధించి పూర్తిగా అటు జనసేనకు రావాల్సిన వంతుల భాగంగా కొన్ని పదవులు, నామినేట్ పదవులు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఆ పదవికి సంబంధించి కావచ్చు, ఆ చైర్మన్ సంబంధించి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తిగా ప్రజాసేవ చేసే విధంగా అయితే పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దానికి సంబంధించి తొలిసారిగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పదవులు పొందిన ప్రతి ఒక్క పదవి పొందిన నేతతో కూడా 3,000 మందితో భారీ మీటింగ్ అయితే అటు ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. పూర్తిగా అటు మంగళగిరి సీకే ఫంక్షన్ హాల్లో మరి కాసేపట్లో ఈ భేటీ అనేది జరగబోతుంది. అటు పదవులు పొందిన వారికి ఇప్పటికే పూర్తిగా పాసులను కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ పాసుల అనంతరం కూడా పూర్తిగా మధ్యాహ్నం 3 గంటలకి పవన్ కళ్యాణ్ వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజలకి ఎలా సేవ చేయాలి, అలాగే ఆ పదవికి సంబంధించి పూర్తిగా సంక్షేమ పథకాలు కావచ్చు, పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అటు నాయకులకి అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే పదవి అనేది పూర్తిగా బాధ్యతతో కూడుకున్న పదవి. దానికి పదవి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి, ఆ పదవికి తగ్గ న్యాయం చేయాలంటూ కూడా కీలకంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా పూర్తిగా అటు పార్టీ నాయకులను కలుపుకొని పూర్తిగా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అటు కార్యకర్తలకు కూడా అండగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ దాని గురించి కూడా అంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే వస్తున్నాయి కాబట్టి పూర్తిగా అటు గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో మరికొన్ని పదవులు కూడా అటు నామినేట్ పదవులకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో జనసేనకి రావాల్సిన వంతులో భాగంగా మరికొన్ని పదవులు కూడా తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. దానికి సంబంధించి పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన నామినేట్ పదవులు అనేది అందరికీ పార్టీ కోసం కష్టపడిన వారికి ఇస్తామంటూ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాకుండా నామినేట్ పదవులు రాని వారికి లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసే విధంగా కూడా అవకాశం కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే నాయకులకి దిశానిర్దేశం చేశారు. అయితే ఇవాళ కీలకంగా తొలిసారి అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భేటీ అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పీచ్ ఇస్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని కూడా కొంత కార్యకర్తల్లో కావచ్చు, అటు ప్రజల్లో కూడా కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కీలక సమావేశం కాబోతున్నారు. దానికి సంబంధించి దిశానిర్దేశం చేసిన అనంతరం కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా వాళ్ళకి నాయకులకైతే దిశానిర్దేశం చేస్తారు. అంతేకాకుండా కార్యకర్తలను కలుపుకొని పూర్తిగా పార్టీ బలోపేతం పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి ప్రధానంగా రాబోయే 2 నెలల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసి పూర్తిగా అటు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలుపుకొని ఆ పదవులు పొందిన వారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అట్లాగే పార్టీని బలోపేతం చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీ తమ వంతు పాత్రగా పోషించే విధంగా కూడా ఈ పదవులు పొందిన వారు పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినాయి. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ భేటీ అనేది జరగబోతుంది. శ్రావణి, ఇక జనసేన ఎమ్మెల్యేల గురించి కొన్ని రిపోర్ట్స్ కూడా పవన్ కళ్యాణ్ తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఎవరెవరు ఎలా వర్క్ చేస్తున్నారో కూడా నిన్ననే రిపోర్ట్స్ ఆయన తెప్పించినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? పదవులు అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ గత 2 రోజుల క్రితం 1-to-1 కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే దాదాపు 30 నిమిషాల పాటు
పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పూర్తిగా 18 నెలల కాలంలో నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి మీద ఒక రిపోర్ట్ కూడా తీసుకొచ్చేకున్నారు. ఆ రిపోర్టుకు సంబంధించి రాబోయే రోజుల్లో అటు రాష్ట్ర నిధులను మరింత కేటాయించి ప్రజా సమస్యలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేయాలి అంటూ కూడా వారికి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పూర్తిగా అటు ప్రజలకు అందుబాటులో ఉంటారంటూ కూడా ఆయన కీలకంగా ఆదేశాలిచ్చారు. అంటే రాబోయే 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు కాబట్టి వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి మరొకసారి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో ఉండే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలతో కూడా రిపోర్ట్ తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడిన అంశం కూడా కొన్ని కీలక దిశానిర్దేశం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల మీద పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు చేసినట్టు దానికి సంబంధించి మరి ఒక 6 నెలల్లో మరొకసారి రిపోర్ట్ తీసుకొని ఎప్పటికప్పుడు పనితీరుతో పాటు నియోజకవర్గ అభివృద్ధి అలాగే ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. అంటే పూర్తిగా ప్రజా సమస్యలతో పాటు ప్రజా దర్బార్లు వంటివి నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలి. అలాగే అక్కడ పూర్తిగా కూటమికి సంబంధించిన నాయకులు అటు బీజేపీ కావచ్చు, టీడీపీకి సంబంధించిన నాయకులను కూడా కలుపుకొని పోవాలి. అలాగే నామినేట్ పదవులు పొందిన నాయకులతో కూడా ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ పూర్తిగా అటు పార్టీని ఇలా ప్రభుత్వాన్ని రెండు బలోపేతం చేసుకునే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా అటు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి 2 రోజుల క్రితం పార్టీ ఆఫీస్లో 21 మంది ఎమ్మెల్యేలు రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజేష్. Please subscribe to YK TV. Please subscribe to YK TV Network.